సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి రవి, అలాగే ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు, ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా గొప్ప విషయం ఏంటి అంటే, ఈ రాశి వారికి ఏర్పడ్డటువంటి అర్గళము ఏదైతే ఉన్నదో అది మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ రెండవ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అన్నది ఒక చాలా గొప్ప రిలీఫ్ గా చెప్పచ్చు. గత వారం మధ్యలో తొలగిపోయినది. అష్టమరాహు యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ రవి బలంగా ఉండడం లేదా చంద్రుడు బలంగా ఉండడం ఇటువంటివి కొంత ప్రభావితాన్ని చేస్తాయి. అయితే కర్కాటక రాశి వారు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కొద్దిగా అనిశ్చితి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, మనం స్థానం మారాలా వద్దా, మనం వేరే ప్రాంతానికి వెళ్ళాలా వద్దా, ఫలానా ఖర్చు కనబడుతుంది, ఈ ఖర్చు పెట్టాలా అక్కర్లేదా, లేదా మనం మాట ఇచ్చాం కదా ఆ మాట మీద మనం నుంచుంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణ ఉంటుంది. శారీరకమైనటువంటి స్థితి అంటే కొంత అనారోగ్య పరిస్థితులు కానీ అనుకోని విధంగా అంటే ఏదైనా వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు, అలాగే ఈ విషపూరితమైనటువంటి ఆహారం అంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, బాగా పాడైపోయినటువంటి వాటిని తీసుకోవడం, అలాగే ఇంకొక చిన్న చిన్న చిత్ర విచిత్రమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకోవడం, పగిలిపోయిన అద్దాల్లో చూసుకుంటూ ఉండడం, మన ఫోన్లు కానీ వాచీలు కానీ కళ్ళజోళ్ళు కానీ చీటికి మాటికి పగిలిపోతూ ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహస్థితి తాలూకు లక్షణాలు. ఏదైనా మనం మంచి ఇంటర్వ్యూకో లేకపోతే గొప్ప వ్యక్తులను కలవడానికి వెళ్తూ ఉంటాం, బట్టలు పాడైపోయాయని మనం చూసుకోం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది ఇలా చిరిగిపోయిందో, ఇది ఇలా నలిగిపోయిందో, దీని మీద ఇలా ఇబ్బందికరంగా ఉంది అని దాన్ని కప్పిపుచ్చుకుంటూ దృష్టి అంతా కూడా ఈ బట్టల మీద లేదా మిగతా వాటి మీద ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అన్నది మెయిన్ దాని మీద ఉండదు. దాని ద్వారా కూడా అయ్యో మనం ఇది ఇంకా బాగా చేసి ఉండాలి, ఇంకా బాగా మాట్లాడి ఉండాలి అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఈ రాశి వారికి ఉండదు. కాబట్టి ఈ చిత్ర విచిత్రమైన పరిస్థితులకి ఏంటి అంటే ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఎప్పుడు ఎలా ఉన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను కోల్పోకూడదు. ప్రత్యేకించి లాభస్థానం ముందు రవి గ్రహము ఎక్కువగా మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఏ పని చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తారు, ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు, కుటుంబం తాలూకు సపోర్ట్ని ఇస్తారు. ఇప్పుడు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చేసేయండి. సగం వరకు వెళ్ళాక మనం ఇది చెయ్యొచ్చా చేయకూడదా అన్న ధోరణి వద్దు. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.